మరి అంతేకాకుండా ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి ఎగతాళి చేసింది కూడా ఆయనే. అంతేకాకుండా పంటలు రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఇవ్వదయ్యా పంటలకు అంటే పంటలు ఎండిపోయినాయి అంటున్నారు కదా, ఎందుకు కరెంట్ అని ఎగతాళి చేసిన సందర్భం అసెంబ్లీలో ఉంది. అంతేకాకుండా అసెంబ్లీలో ఆయన ఎగతాళి చేయడం, ఆ రోజు కరెంటు దొంగతనం చేస్తే ఆ రోజు వేరే దేశాల్లో అయితే ఉరితీస్తారు, నేను కాబట్టి నేను వాళ్ళని జైల్లో పెడతా ఉన్నానని చెప్పి రైతులను అపహాస్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల పక్షంగా మాట్లాడతానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు పెన్షన్ ఆ రోజు ఆయన హయాంలో చాలా తక్కువ మందికి 75 రూపాయలు ఇచ్చేవాడు, అది కూడా ఒక చచ్చిపోతే ఉండేవరకు అని చెప్పి ఈ ప్రాంతంలో నిజాం షుగర్ లాంటి ఫ్యాక్టరీలను తనకు కావలసిన వాళ్ళ కోసం అన్నింది ఆయన కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏ విధంగా కూడా ఆ రోజు ప్రజల గురించి ఆలోచన చేయలేదు, ఏ విధంగా కూడా ఆ రోజు అటువంటి ఆయన మరి ఈ రోజు కొత్తగా చెప్తా ఉన్నాడు. మరి మీరు ఆయన మాట నమ్మకని మాయ మాటలు చెప్తా ఉన్నాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. అంటే మరి ఇవాళ చూస్తే మరి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండూ కలిసి కొమ్మతో మరి ఈరోజు సిబిఐతో కలిసి జగన్ బాబును అరెస్ట్ చేయించడం జరిగింది. ఎక్కడంటే శంకర్రావు వేసిన పిటిషన్ నుంచి మరి ఈరోజు కోర్టులో కేసులు కలిసి వేశారు. మరి అంతేకాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు కలిసి పనిచేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కలిసి పనిచేశారు. మరి మొన్న కూడా బెయిల్ వస్తుందని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, వస్తాడని ఆశించాం. ఆ టైంలో చిదంబరం గారి దగ్గరికి ఆయన ఎంపీలు పోయి కలిసి కేవలం 2 గంటల్లో 4 గంటల్లో కలిసి 4 గంటలప్పుడు కలిసి 6 గంటల కంటే సాక్షి ఆస్తులను జప్తు చేయించారు. అది జడ్జిల మీద ప్రభావం చూపించడానికి కోసం మేము చేయడం జరిగింది. మరి జగన్ బాబు కోసం ఎప్పుడు బెయిల్కి అప్లై చేసినా ఛార్జ్షీట్లు అనుబంధ ఛార్జ్షీట్లని వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్యాయంగా జగన్ బాబును అరెస్ట్ చేశారు, కానీ మీరు మాత్రం జగన్ బాబును నమ్ముతున్నారు. అందుకే మొన్న మీరు అంటారు ఘనమైన విజయం మా బిడ్డకు ఇచ్చారు. ఆయన నాయకత్వాన్ని మీరు నమ్ముతున్నారు, మీ యొక్క ఆదరాభిమానాలు మీ ప్రేమను చూస్తా ఉంటే నాకు చూడటానికి సంతోషంగా ఉంది, ఒకవైపు బాధగా కూడా ఉంది ఆయన లేడని చెప్పి. ఏది ఏమైనా దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. తప్పకుండా జగన్ బాబుని తొందరగా ఒక రోజు బయటికి తీసుకొస్తాడు. ఆయన సమయంలో ఆయన వస్తాడు. మరలా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణం గారిని మళ్ళా మనం తెచ్చుకుంటామని మీకు మాట చెప్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో జగన్ బాబు నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళ నెరవేరుతుందని మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఆయన కోరుకున్నట్టుగా 1 కోటి ఎకరాలకు నీరు అందుతుంది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టుగా గుడిసెలోని రాష్ట్రంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్టుగా ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా నడుస్తుంది. మరి జగన్ బాబు కూడా ప్లీనరీలో చెప్పడం జరిగింది. ఆయన పెట్టాడు అమ్మఒడి అని చెప్పి, అమ్మఒడిలో అమ్మ పేరుతో అమ్మ స్కూలుకు పంపించడానికి పనులకు పంపించకుండా అమ్మ బ్యాంక్ అకౌంట్ లో ఒక్కొక్క బిడ్డకు 500 చొప్పున ఆ అమ్మఒడి నెల అకౌంట్ లో వేయబడుతుంది. ఉచితంగా ప్రభుత్వం చదువు చెప్పిస్తుందని చెప్పడం జరిగింది. అవ్వా తాతలు 3 పూట్ల తినడానికి కోసం మరి వాళ్ళ కోసం 700 పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి రైతులకు 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని పెడతానని చెప్పడం జరిగింది. మరి ఈ మనకు పండిన ధాన్యాన్నంతా కూడా స్టాక్ చేసుకోవడానికి గోడౌన్స్ నిర్మిస్తానని చెప్పడం జరిగింది. మరి ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారి అజెండా అంతా కూడా ఆయన జెండాలో పెట్టుకొని ఉన్నాడు. ఆయన సంక్షేమ పథకాలు వాటితో పాటు ప్లీనరీలో ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయన నేతృత్వంలో మనం పొందుతున్నాం. మనందరం కూడా మరి అంతవరకు ఆయన వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా మనం అధికారంలోకి వచ్చేంత వరకు మీరందరూ కూడా సమస్యలు ఎవరైనా సమస్యల్లో ఉంటే స్పందించాలని, ప్రజల కష్టంలో మీరు ఉండాలని కోరుకుంటూ మన అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఉద్యమిస్తానని చెప్పి మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను.
అధికారులకు, ముఖ్యంగా ఈ రోజు వచ్చిన సోదరులకు, వచ్చిన అనుకులందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను. వాళ్ళ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.